అర్థం కావట్లేదు. ఏ ఇష్యూస్ లేవు. దేని మీద మాట్లాడాలో తెలియక ఈ రాజకీయ నాయకులందరూ రాజమౌళి గారి ఇష్యూ మీద పడి ఎందుకింత సీన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అదే నార్మల్ పీపుల్ చాలా మందున్నారు. హిందూ దేవుళ్ళని తిట్టే పాస్టర్లున్నారు. చాలా మందున్నారు. ఇలాగా హిందూ దేవుళ్ళని కించపరిచిన దారుణంగా, మహాదారుణంగా తిట్టేవాళ్ళున్నారు. వాళ్ళని మీరేమనరు. వాళ్ళ పైకి మీరు దండెత్తరు. వాళ్ళని ఏమనరు. మీరు పొలిటికల్ లీడర్స్. మీరు వాళ్ళని ఏమనలేరు. ఎందుకని రాజమౌళిని ఒక్కడినే టార్గెట్ చేస్తున్నారంటే ఆయన సెలబ్రిటీ. ఆయన మీరు అనడం వల్ల మీరు కూడా ఫేమ్ అవుతారు కాబట్టి మీకు కూడా ఎంతో కొంత జనాల్లోకి తొందరగా వీడియో వెళ్తుందని చెప్పి మీరు రాజమౌళి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన అన్న దాంట్లో ఏమన్నారు? హనుమంతుడు ఉన్నారు అని మా ఫాదర్ అన్నారు వెనకాల. ఇదేనా ఈ వీడియో? అంటే ఆ గ్లింప్స్ వీడియో కరెక్ట్ టైంకి ప్లే అవ్వలేదని చెప్పి ఆయన హనుమంతుడి మీద ఫీల్ అయ్యారు. దేవుణ్ణి ప్రశ్నించడం అనేది తప్పు కాదు. హిందూయిజంలోనే ఉంది. దేవుణ్ణి నీకేదన్నా ఇవ్వకపోతే దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించడం తప్పే లేదు. అది హిందూయిజం ఒక్క దాంట్లోనే ఉంది. ఏ మతంలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారిని అన్నం మానేయండి. ఆయన పాన్ వరల్డ్గా ఈ భూమి మీద ఉన్న ఎన్నో కంట్రీస్కి ఆయన హిందుత్వాన్ని సినిమా రూపంలో ఆయన పోర్ట్రే చేసి చూపించారు. హిందుత్వం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటని చాలా సినిమాల ద్వారా ఆయన చూపించిన వాడు. వీలైతే ఆయన ఎంకరేజ్ చేయండి. లేదంటే అన్ని మూసుకొని కూర్చొని తప్పితే ఇలాంటి కామెంట్లు చేసి ఆయన్ని డిస్కరేజ్ చేసి ఆయన చేయబోయే సినిమాలకి అడ్డుగా ఉండి